అందరికీ నమస్తే నుల్లా. ఇక శివరాత్రి పుణ్యమాని ఒక వీడియోనైతే సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఇక ఎవరైనా సరే గుడికి పోయి ఆ దేవుణ్ణి చూసింది, ఇక లేదంటే అక్కడ భక్తితోటి భజన చేసింది, ఇక ఈ వీడియోలే ట్రెండ్ అవుతాయి. కానీ ఇక నేను చెప్పుడు కాదు, కానీ మీరే చూడుర్లి. ఆగో చూసిర్రు కదా, ఇక గుడికి పోయినామంటే పూజారి పూజ చేసి బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి తీర్థం ఇస్తాడు. కానీ ఇక్కడ మిషనే తీర్థం ఇస్తుంది. అంటే ఇంట్లో పని చేయడానికి, బట్టలు ఉతకడానికి, గిన్నెలు కడగడానికి, ఇల్లు క్లీన్ చేయడానికి మిషన్లు వచ్చినాయి. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది. అంటే పని తక్కువ అవుతుంది కదా, అంటే పొద్దుగూకుల పని చేసుకుంటుండకుండా కొంచెం ఆడోళ్ళకి కూడా ఇంట్లో పని తక్కువ, ఇంకేమన్నా చేయొచ్చు కదా వ్యాపారాలు ఇట్లా అనేటట్టు మనోళ్ళు కనిపెట్టే అవన్నీ వాడుకుంటున్నారు. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది. ఇక ఈ పొద్దు కంపెనీలకు కూడా కొన్ని కంపెనీలల్లో ఏఐ పుణ్యమా అనేసి పని ఇట్లనే అయిపోతుంది. అంటే ఎక్కువసేపు దాని మీద మనం దృష్టి పెట్టి పని చేసి అయ్యో ఈ పని ఇప్పుడు ఎట్లా చేయాలి అనే టెన్షన్ లేకుండా కళ్ళు మూసి తెరిచేలోపు పని అయిపోతుంది. ఇక ఇదంతా ఏఐ పుణ్యమే కదా. ఇక గట్లనే మరి గుడోళ్ళు ఎట్లా ఆలోచించిందో తెలియదు, కానీ పూజ చేసుకొని అక్కడ దేవునికి దర్శనం చేసుకొని ఇట్లా లైన్గా వచ్చేసరికి అక్కడ మంచిగా మిషనే మనకు తీర్థం ఇస్తుంది. అది కూడా చెయ్యి పెట్టినంతసేపు పోసుడు కాదు, ఎంత ఇయ్యాలో గంతే ఇస్తుంది. అంటే ఒక మనిషికి ఎంత తీర్థం ఇయ్యాలో గంతే తీర్థం అన్నమాట. ఇక అంటే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది, ఇప్పుడు జరిగింది అని అనుకుంటున్నారా? లేదు, ఇది 2020లోనే జరిగింది. కరోనా వచ్చిన టైంలోనే కర్ణాటకలో జరిగింది. ఒక గణపతి గుళ్ళ గిట్లా జరిగింది. అంటే అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఒకరినొకరు తాకద్దు, ఇక ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది అనేసి దూరం ఉండేటోళ్ళు కదా. మరి ఎంత ఒకరినొకరు తాకకున్నా కానీ ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే గుడికి పోవాలి. మరి గుడికి పోయినాక బొట్టు పెట్టుకున్నాడు, ప్రసాదం తీసుకున్నాడు, తీర్థం తీసుకున్నాడు, అందరు చేసే పనేనా? మరి పూజారికి ఇట్లా తీర్థం ఇస్తే ఒకవేళ పూజారికే ఉండొచ్చు, లేదంటే వచ్చిన భక్తులకే ఉండొచ్చు. ఇక ఇదంతా సోచాయించుకొని అక్కడ ఉన్న గుడికి సంబంధించిన పెద్దలు ఎవరైతున్నారో ఇక ఇదంతా గిట్లా కాదు, అసలే కరోనా అంటారు, మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది కాబట్టి ఇక తీర్థం ఇచ్చే టైంలో, ప్రసాదం ఇచ్చే టైంలో ఒకరి నుంచి ఒకరికి పోయి ఒకరి నుంచి మళ్ళీ 10 మందికి, 10 మంది నుంచి 100 మందికి పోయే ఛాన్స్ కూడా ఉన్నది. ఇక ఇదంతా కాదు, కానీ దర్శనం చేసుకొని వచ్చినాక తీర్థం మిషనే ఇస్తుంది, ఎంత కావాలో గంత ఇస్తుంది అన్నట్టు మంచిగా సోచాయించి మిషన్ని పెట్టిర్రు. ఇప్పుడు ఈ వీడియో 2020లోనే వచ్చింది. ఇక వీడియో శివరాత్రి పుణ్యమా అని ఇప్పుడైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.